రైట్. జపాన్లో భారీ భూకంపం సంభవించిందని చెప్పొచ్చు. రిక్టార్ స్కేల్ 7.6గా నమోదు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి భూగర్భ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అని చెప్పుకోవచ్చు. దాదాపు ఎక్కడికెక్కడ ఇళ్లలో ఉన్నటువంటి 80,000 మందికి పైగా తమ ఇళ్లను వదిలేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అటువంటి భూకంపం ఎంత తీవ్రమైనటువంటి ఏర్పడిందో ఒక్కసారి చూసుకోవచ్చు. పసిఫిక్ మహాసముద్రంలో అల్పపీడనం ఏదైతే ఒక్కసారిగా సునామీ వచ్చేటువంటి హెచ్చరికలు కూడా, అంటే ఆ సునామీలో వచ్చేటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి అధికారులు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎమర్జెన్సీ టీంతో పాటు ప్రతి ఒక్క పోలీస్ అధికారులు అయితే ఎమర్జెన్సీ టీం అయితే కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే జపాన్లో ప్రతిసారి కూడా అక్కడక్కడ భూకంపం సంభవించడం సర్వసాధారణమైనప్పటికీ ఇది మాత్రం దాదాపు రిక్టార్ స్కేల్ 7.6గా కూడా నమోదవ్వడం కొంచెం హైయెస్ట్ స్కేల్ కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి భూకంపం అంటే ఈ రోజులలో మేము అక్కడ చూడలేదంటే కూడా దాదాపు 80,000 మందికి అక్కడ నుండి తమ స్థావరాలను, ఇళ్లను, వాళ్ళకు ఉన్నటువంటి అపార్ట్మెంట్లను, వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్లను అంతా వదిలేసి కూడా ఒక్కసారిగా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అక్వేరియంస్ కావచ్చు, ఫిష్ మార్కెట్లో ఉన్నటువంటి అంత చిన్న చిన్న పాండ్స్ అంతా కూడా సునామీలా చుట్టుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అల్పపిండం కావచ్చు, లేదంటే సునామీ వచ్చే రీతిలో కూడా అంత డేంజర్గా తిరిగిందంటూ కూడా, అంత డేంజర్గా కదిలించింది, కంపించిందంటూ కూడా ప్రజలను భయం ఆందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి గాయాలు అవ్వడంతో పాటు అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఇప్పుడే శతగాతలను అక్కడికక్కడ శిథిలావస్థలు ఉన్నటువంటి ఏదైతే ఓల్డ్ బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి శిథిలావస్థలు ఉన్నటువంటి బిల్డింగ్స్ వెనకాల కింద చాలా మంది మరణించారంటూ కూడా చెప్తోంది. ఇంకా ఆ లెక్కలేంటి కూడా ఇంకా బయటికి రాలేదు. కానీ ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ప్రధానులు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, ఆ దేశం మీద ఉన్నటువంటి ప్రేమను గెట్ వెల్ సూన్ అంటూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి తీవ్ర ఆందోళన ఏం చెందాల్సిన అవసరం లేదు. అవసరమైతే మేము అంతా సాయం చేస్తామంటూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. జపాన్లో వచ్చినటువంటి ఈ రిక్టార్ స్కేల్ 7.6గా నమోదైన తర్వాత పరిసర ప్రాంతాల్లో మేజర్లు ఉన్నటువంటి సిటీస్ కూడా ఒక్కసారిగా భయానికి గురవుతుంది చెప్పొచ్చు. మరి ముఖ్యంగా జపాన్లో ఏదన్నా జరిగితే వాళ్ళు తొందరగా కోలుకుంటారు, లేదంటే టెక్నాలజీ పరంగా ముందుంటారని తెలిసిన భూకంపాన్ని మాత్రం ఎవరు కూడా అరికట్టలేరు, పసిగట్టలేరు అనే విషయం. ఎందుకంటే దాదాపు 10-12 కిలోమీటర్ లోపల ఒక్కసారిగా సునామీలా ఏర్పడి జీవితానికి కొంత అల్లకల్లోలం చేసి ఎంతోమంది ప్రాణాలు తీసినటువంటి జపాన్లో ఉన్నటువంటి ఈ సునామీని ఒక్కసారిగా షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనాలు ఉన్నటువంటి అంటే ఐసోలేషన్ ఏరియాలో ఉన్నటువంటి లేదంటే సెక్యూర్డ్ సేఫెస్ట్ ప్లేసెస్లలో వాళ్ళని తరలించిన తర్వాత ఫుడ్స్ కావచ్చు, ఆహార పానీయాలు కావచ్చు వాళ్ళకందా అందించినటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్లను పునరావాసాలు కల్పించే వరకు మీరు ఇక్కడ అంటే వాళ్ళకు ఉన్నటువంటి పునరావాసాలు వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు మరలా ఇల్లు కట్టించే వరకు కూడా మేము ఎక్కడ వెళ్ళాలంటూ కూడా ప్రజలు భయం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే ఒక్కసారిగా వచ్చినటువంటి భూకంపాన్ని అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్ అంతా కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రళయం లేకుండా మీరు ఓల్డ్ బిల్డింగ్స్లో కావచ్చు, లేదంటే ఏదైతే కూలడానికి లేదంటే పాత చెట్లలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. దబ్బున మాకున్నటువంటి సేఫెస్ట్ ఏరియా లేదంటే ఎమర్జెన్సీ టీమ్ సూచించినటువంటి ప్లేసెస్లో మాత్రమే ఉండాలంటూ కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి జపాన్లో కనిపిస్తోంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.